ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడటంతో రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? రైట్ సింధూరా, ఏదైతే చూసుకుంటే గత 3 రోజుల నుండి ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా హైదరాబాద్ లో కురుస్తున్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఒకటి అది అల్పపీడనంగా మారడంతో ఇప్పటికే వర్షాలు కూడా భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ దిక్కు చూసుకుంటే ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాళ్ళు జారీ చేశారు. అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. అదే ములుగు, వికారాబాద్ ఈ జిల్లాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 జిల్లాల్లో మాత్రం ఇప్పటికే భారీ వర్షాలను కూడా చెప్పవచ్చు. వాతావరణ శాఖ ఇప్పటికే అధికారులతో వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించారు. నిన్న రాత్రి నుండి హైదరాబాద్ లో ప్రధానంగా మెయిన్ సెంటర్ లో కూడా వర్షం ఇప్పటికే నిన్న రాత్రి నుండి కొనసాగుతుంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కొన్ని జిల్లాలు 5 జిల్లాల వరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది. 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అలాగే 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.